వంగవీటి రాధకు ఏ పదవి ఇస్తారు? వంగవీటి రాధను గౌరవించుకుంటామని, మంచి పదవి ఇస్తామని ఎన్నికల ప్రచార సభల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఒక్క మంత్రి పదవిని భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచడంతో ఎమ్మెల్సీ ఖాళీ అవ్వగానే ఆ స్థానాన్ని వంగవీటి రాధతో భర్తీ చేసి మంత్రిని చేస్తారని పార్టీ శ్రేణులు అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆ పదవిలోకి నాగబాబు వస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. రాజ్యసభ సీటు సమీకరణాల్లో కుదరకపోవడంతో నాగబాబును మంత్రిని చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీంతో వంగవీటి రాధను చంద్రబాబు ఇటీవలే పిలిపించుకున్నారు. దాదాపుగా అరగంట సేపు ఆయన సచివాలయంలో చంద్రబాబుతో మాట్లాడారు. ఏం మాట్లాడారన్నది స్పష్టత లేదు. కానీ ఆయనకు ఏ అంశాలపై ఆసక్తి ఉందో, ఏ పదవి ఇవ్వాలనుకుంటున్నారో చంద్రబాబు మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ఏపీలో త్వరలో ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఖాళీ కానున్నాయి. వాటిలో ఒకటి వంగవీటి రాధకు ఇచ్చిన క్యాబినెట్ హోదా ఉండే నామినేటెడ్ పదవి ఇస్తారని చర్చించుకుంటున్నారు. వంగవీటి రాధాది పూర్తిగా రాజకీయ కుటుంబం. నిత్యం ప్రజల మధ్య ఉంటూ మంచి సేవకుడిగా గుర్తింపు పొందారు. 2019-2024 ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు విస్తృతంగా ప్రచారం చేశారు. టీడీపీ ఓడిపోయినప్పుడు కూడా ఆయన పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. అమరావతి ఉద్యమానికి ఆయన మద్దతు పలికారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి జగన్ మంచి ఆఫర్ ఇచ్చిన పార్టీలోనే ఉంటూ కమిట్మెంట్తో పనిచేశారు. ఆయన మిత్రులు కొడాలి నాని, వంశీ రాధాను వైసీపీలో చేరాలి చాలా ఒత్తిడి చేశారు. అయినా వంగవీటి రాధ మాత్రం మనసు మార్చుకోలేదు. ఆయనకు మంత్రి స్థాయిలో పదవులు ఇస్తేనే సముచితమన్న భావన టీడీపీ క్యాడర్లో ఉంది. వంగవీటి రాధ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.